అంగన్వాడీ టెక్ వన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ నమస్కారాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని చూస్తున్నటువంటి అప్డేట్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మనం ఈ వీడియోలో పోషన్ ట్రాకర్ యాప్ 24.9.4 వర్షన్ నుంచి 24.9.5 వర్షన్కి అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఈ వర్షన్లో మనకు 5 రకాలైనటువంటి అప్డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. ఆ అప్డేట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఆ వీడియోలోకి వెళ్ళే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీతోటి అంగన్వాడీ టీచర్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. మొదట మనము పోషన్ ట్రాకర్ యాప్ మీద అయితే టచ్ చేద్దామండి. టచ్ చేసి చూడండి, మనకు పోషన్ ట్రాకర్ అప్డేట్ అని రావడం జరిగింది. మనం మొదటగా యాప్ని అయితే అప్డేట్ చేసుకుందాం. మనం ఇలా అయినా అప్డేట్ చేసుకోవచ్చు డైరెక్ట్, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి పోషన్ ట్రాకర్ అని టైప్ చేసి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు అప్డేట్ అని వచ్చింది కదా, మనం ఈ అప్డేట్ మీద అయితే టచ్ చేద్దాం. మనము యాప్ అప్డేట్ మీద అయితే టచ్ చేద్దామండి. టచ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆఫీస్ ఫోన్ అయితే మనకు ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్ వారే మనకు అప్డేట్ చేస్తారు. ఒకవేళ అప్డేట్ కాని వాళ్ళు ఉంటే సింక్ పాలసీస్లోకి వెళ్ళి యాప్ను అప్డేట్ చేసుకోవచ్చు. సింక్ పాలసీస్ మీద టచ్ చేసి ఒక అరగంట కానీ 20 మినిట్స్ కానీ ఫోన్ను వాడకుండా పక్కన పెడితే ఆటోమేటిక్గా కూడా ఆఫీస్ ఫోన్లో అప్డేట్ అనేది అవుతుంది కాని వాళ్ళు. సో ఇప్పుడు చూద్దామండి, మనకు ఈ యొక్క వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 5 అప్డేట్స్ అనేది రావడం జరిగింది. మొదటగా చూద్దామండి, కామన్ డాష్బోర్డ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఎస్ఎస్ యాప్ ఫర్ డిపిఓస్ అండ్ సిడిపిఓస్ అని ఇచ్చారు. ఇది టీచర్స్కి సంబంధించినది కాదు, సిడిపిఓ లాగిన్ అండ్ డిపిఓస్ లాగిన్కి సంబంధించినది. తర్వాత వచ్చేసి మనకు చూడండి, ఇక్కడ THR HCM ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ నౌ. తర్వాత LMP అండ్ ANC డేట్ సెలెక్షన్ ఇష్యూస్ ఈజ్ ఫిక్స్డ్. తర్వాత ఆన్లోడ్ ర్యాండమ్ క్రాష్ ఇష్యూస్ ఫిక్స్డ్. తర్వాత వెయిటింగ్ టైం ఫర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15 మినిట్స్ టు 5 మినిట్స్ అని చెప్పేసి మనకి ఇచ్చాడు. సో ఇవన్నీ ఎక్కడనేది మనం ఇప్పుడు చూద్దామండి, 1 by 1. చూడండి, మనం ఇప్పుడు ఫస్ట్ అప్డేట్ అనేది చూద్దాము. ఇక్కడ చూస్తే ఐఎమ్ ఏ సూపర్వైజర్ సిడిపిఓ డిపిఓ అని ఇచ్చాడు కదా. ఇక్కడ మనం లాగిన్ అయిన తర్వాత సిడిపిఓ అండ్ డిపిఓస్కి కూడా ఈ ఎస్ఎస్ యాప్ అని అంటే సపోర్టివ్ సూపర్విజన్ అన్నట్లు వీరికి అయితే ఒకే డాష్బోర్డ్ అవైలబుల్ ఉంటుందన్నమాట, డిఫరెంట్గా ఉండకోకుండా. సో ఇప్పటి నుంచి సేమ్ డాష్బోర్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది, రిపోర్ట్స్ అనేది. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ అప్డేట్. తర్వాత వచ్చేసి మనం సెకండ్ అప్డేట్ చూద్దాం. ఇప్పుడు మనము సెకండ్ అప్డేట్ చూద్దామండి. మనం లాగిన్ అయిన తర్వాత బెనిఫిషరీస్ అనేది వస్తుంది కదా, ఆ బెనిఫిషరీస్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మనకు THR HCM ఇష్యూ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చాడు. అంటే మనకు THR HCM అనే ఆప్షన్లో మనకు ప్రాబ్లం అనేది ఉండేది. అది ఇప్పుడు చూద్దామండి ఎక్కడ అనేది. మనము ప్రెగ్నెంట్ ఉమెన్ని తీసుకుందామండి. తీసుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ THR HCM ఆప్షన్ అనేది కదా, మనం అక్కడ టచ్ చేస్తే ఇంతకు మునుపు ఇక్కడ మనకు కొంచెం ఇష్యూ అనేది ఉండేది, అది ఇప్పుడు క్లియర్ చేశారు, మంచిగా వర్క్ అవుతుందని చెప్పి చెప్పారండి. ఇది వచ్చేసి మనకు రెండవ అప్డేట్. ఇప్పుడు మళ్ళీ మనము ఇప్పుడు మూడవ అప్డేట్ అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము థర్డ్ అప్డేట్ చూద్దామండి. థర్డ్ అప్డేట్ వచ్చేసి LMP అండ్ ANC డేట్ సెలెక్షన్ ఇష్యూ అనేది ప్రాబ్లం ఉండిండేది. సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు క్యాలెండర్ ఓపెన్ కాకపోవడము, బ్యాక్ వెళ్ళిపోవడం అలాంటివి ఉండేది. అది ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క LMP డేటు మరియు ANC డేట్ని సెలెక్ట్ చేసుకునే చోట మనకు ఆ ఇష్యూని అయితే క్లియర్ చేశామని చెప్పారు. అక్కడికి వచ్చేసి అది మూడవ అప్డేటు. ఇప్పుడు వచ్చేసి మనము 4వ అప్డేట్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి 4వది చూడండి, మనకు ఆన్లోడ్ ర్యాండమ్ క్రాష్ ఇష్యూస్ ఫిక్స్డ్ అని చెప్పి ఇచ్చాడు. మనకు యాప్లో ర్యాండమ్గా అంటే వరుసగా వస్తున్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే క్లియర్ చేశామని చెప్పి చెప్తున్నారు. సో అలాంటి ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ కూడా అవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ ఫిక్స్ చేశారంట కనుక్కొని. సో ఇప్పుడు యాప్ ఇంకా మరింత మెరుగ్గా పనిచేస్తుందని చెప్పి ఈ యొక్క దీంట్లో అయితే చెప్పారు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వెయిటింగ్ టైం ఫర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 15 మినిట్స్ టు 5 మినిట్స్ అని చెప్పాడు. ఇది ఎక్కడ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనము 5th అప్డేట్ అనేది చూద్దామండి. ఈ యొక్క 5th అప్డేట్ అనేది మనము డూప్లికేట్ రిజిస్ట్రేషన్ అటెంప్ట్ అని ఇక్కడ వచ్చింది కదండి. సో మనకు ఈ విధంగా వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఒక మ్యాటర్ అనేది వస్తుంది. ఏ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ యూజింగ్ ద సేమ్ ఆధార్ ఆర్ మొబైల్ నంబర్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ ప్రాసెస్డ్, ప్లీజ్ వెయిట్ ఫర్ 15 మినిట్స్ బిఫోర్ అటెంప్టింగ్ అగైన్ అని చెప్పి ఇచ్చాడు. సో మనం రిజిస్ట్రేషన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు మనకు 15 నిమిషాలు వెయిట్ చేయమని చెప్పేది. ఇప్పుడు ఆ యొక్క రిజిస్ట్రేషన్ టైంని 5 మినిట్స్కి
తగ్గించారనమాట. అంటే మనకు వచ్చేసి 15 మినిట్స్ అని ఉంది కదండి ఇక్కడ. మనకు ఇప్పుడు వచ్చేసి 15 మినిట్స్ నుంచి 5 మినిట్స్కి టైంనైతే చేంజ్ చేశారు. అంటే 5 మినిట్స్ అయిపోతేనే మళ్ళీ కూడా మనం ఏదైనా రిజిస్ట్రేషన్ చేయడానికైతే అలో ఉంటుందని చెప్పేసి ఈ వర్షన్లో ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఇంతకుముందు 15 నిమిషాలు ఉండేది, ఇప్పుడు 5 నిమిషాలకే మళ్ళీ కూడా మనం ఏదన్నా చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని అయితే మనకు పీటీ యాప్లో ఇవ్వడం జరిగింది. సో ఇవ్వండి మనకు వర్షన్ 24.9 వర్షన్లో వచ్చినటువంటి ఈ యొక్క 5 రకాలమైనటువంటి ముఖ్య అప్డేట్స్. సో